ప్రెగ్నెన్సీలో మేల్ ఫెర్టిలిటీ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? వెల్కమ్ టు వే టు ప్రెగ్నెన్సీ. చాలాసార్లు ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావడంలో సమస్య అది మోస్ట్లీ అమ్మాయిల వల్లే అని ఫీల్ అవుతారు. కానీ రియల్ ట్రూత్ ఏంటంటే 40% నుంచి 50% ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటే ఈ సమస్యలు జెంట్స్ వల్ల కూడా రావచ్చు. స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ అంటే మూవ్ అయ్యే పవర్, స్పర్మ్ షేప్ ఇవన్నీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే ఫస్ట్ స్టెప్గా ఒక సింపుల్ స్పర్మ్ ఎనాలిసిస్ టెస్ట్ చేయించుకోవడం చాలా యూస్ఫుల్. ఇది పెయిన్ఫుల్ ఏం కాదు, వెరీ బేసిక్ అండ్ ఈజీ టెస్ట్. అంతేకాకుండా ఏజ్ పెరగడం, ఆల్కహాల్ ఎక్కువ తాగడం, స్మోకింగ్, స్ట్రెస్ ఇవన్నీ స్పర్మ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చూపుతాయి. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ హ్యాబిట్స్ చేంజ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. హెల్తీ ఫుడ్ తీసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఆల్కహాల్ స్మోకింగ్ తగ్గించడం ఇవన్నీ ఫాలో చేస్తే స్పర్మ్ హెల్త్ బెటర్ అవుతుంది. ఫైనల్గా చెప్పాలంటే మెన్ కూడా ఈ జర్నీలో ఈక్వల్ పార్ట్నర్స్. ఒకరిపై ఒత్తిడి పెట్టకుండా ఇద్దరూ కలిసి హెల్తీగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.